వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నాం, నిరుద్యోగుల కోసం మాట్లాడుతున్నాం. నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎట్లా వాడుకుంది, వాళ్ళని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా మోసం చేసింది. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి ఎక్కడ పోయినాయి ఆ 2 లక్షల ఉద్యోగాలు? ప్రైవేటు రంగంలో కొత్త ఉద్యోగాలు ప్రతి సంవత్సరం సృష్టించబడేవి. 2023కు ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 12 నుంచి 14 లక్షల వరకు ఆ 10 సంవత్సరాల్లో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల సృష్టి జరిగింది. కేవలం 3.23 లక్షల ఉన్న ఐటీ ఉద్యోగాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 3.23 లక్షలు మాత్రమే ఉన్న ఐటీ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండడం వల్ల ఆ ఉద్యోగాలు 9,05,000కు పోయిన 2023 చివరి నాటికి. నాన్ ఐటీ రంగంలో ఇంకొక 3.5-4 లక్షల ఉద్యోగాలు ఆ 10 సంవత్సరాల్లో సృష్టించబడ్డాయి. ఉండాల్సిన తెలంగాణలో ఇప్పుడు 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇది వీళ్ళ అసమర్థ పాలనకు ఉదాహరణ. ఇది ఖచ్చితంగా ఎవరైనా ఐటీ, ప్రత్యేకించి హైదరాబాద్ ప్రత్యేకత అంటే ఐటీ. హైదరాబాద్లో ఐటీ రంగంలో ఉద్యోగులు చాలామంది పనిచేస్తుండేవాళ్ళు. ఒకసారి మనం హైదరాబాద్ ఈ దుర్గం చెరువు ప్రాంతంలో ఉండే రైజా మైండ్ స్పేస్ అటు ఏరియాలో చూసినా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చూసినా ఎప్పుడు కొలాకొలంగా ఉంటుంది. ఒక విదేశంలో ఉన్నట్టుంది, ఒక అభివృద్ధి చెందిన దేశంలో ఉన్నట్టుంటుంది. విదేశంలో రజనీకాంత్ గారు అన్నారండి, పోతూ న్యూయార్క్లో యుఎస్ లో ఉన్నాను, అమెరికాలో ఉన్నానా, ఇది లేకపోతే తెలంగాణ. మాకు తెలిసిన ఒకరు వారు ఆ ప్రాంతంలో తిరుక్కుంటూ వీడియో కాల్ చేస్తే ఎక్కడున్నా అని చెప్పి అంటే దుబాయ్లో ఉన్నంటే నమ్మేసిండు అందరు, దుబాయ్లో ఉన్నారని చెప్పేసి. అనేక సందర్భాల్లో మాతో పంచుకునేది. అట్లా మారిపోయింది ఆ ప్రాంతం. ఇప్పుడు అక్కడ దుర్గం చెరువు మీద లైట్లు వేస్తుంది దిక్కులేదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీని. సుసంపన్నంగా ఉన్న తెలంగాణను ఆగవెందుకు చేస్తున్నారు, ఆగవెందుకు చేసిండ్రు? తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఎందుకు కర్ణాటక కంటే వెనకబడిపోతుంది? ఏం చేస్తున్నారు మీరు? కమిషన్లు తీసుకోవడం, మూటలు కట్టడం, ఢిల్లీకి పంపించడం తప్పిస్తే ఏమైనా పనులు చేస్తున్నారా? బహిరంగ సభలు పెట్టి, తెలంగాణ రైజింగ్ పేరు మీద సమ్మిట్లు పెట్టి 2 సార్లు దావోస్కు పోయి వచ్చి ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయి, అన్ని లక్షల కోట్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఎక్కడ పోయినాయి ఆ లక్షల కోట్లు? ఎక్కడ పోయినాయి ఆ ఉద్యోగాలు? ఎందుకు వస్తలేవు? బరాబర్ అడుగుదాం. ఒక సుసంపన్నంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని, 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలో అగ్రభాగంగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశంలో తెలంగాణ పరువు తీస్తుంది. దేశంలోనే అగ్రస్థానంలో ఏదైనా ఉంది అంటే నిరుద్యోగ రేటులో అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న తీరుకు నిదర్శనం. ఇంకొక తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక తలసరి ఆదాయంతో ఉండేది. దక్షిణాది రాష్ట్రంలో నంబర్ 1గా ఉండేది. కానీ ఇప్పుడేమైంది? ఒక ఎస్టిమేట్స్ ప్రకారం ఇది మినిస్ట్రీ ఆఫ్ సర్వే అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ SPIO, ఈ సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో, ఇది వాళ్ళ వెబ్సైట్లో ఉంది. వాళ్ళ వెబ్సైట్లో ఉన్న రిపోర్ట్లో తెలంగాణలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తలసరి ఆదాయం రాబోయే రోజుల్లో కర్ణాటక కంటే తక్కువగా ఉండే అవకాశం ఉండేది. అంతకుముందు ఇది కర్ణాటక కంటే ఎక్కువగా ఉండేది మన తలసరి ఆదాయం. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం కంటే తక్కువకు పడిపోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. సతీష్ రెడ్డి గారు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. అట్లా ఎట్ ది సేమ్ టైం అన్ని ఇంటర్లింక్డ్. ఇది కూడా తలసరి ఆదాయం పడిపోతుందంటే ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్. ఇంతకు చెప్తున్నారు, ఐటీ రంగంలో ఉద్యోగులు వాళ్ళు పెరిగితే తలసరి ఆదాయం పెరుగుతుంది. ఐటీ రంగంలో ఉద్యోగులు తగ్గుతున్నాయి కాబట్టి తలసరి ఆదాయం తగ్గుతుంది. కర్ణాటక మనని దాటేసిపోతుంది. అదే అండి, అంటే GSDP తలసరి ఆదాయం 2 ఉంటాయి. అంటే ఏంటంటే GSDP అంటే తెలంగాణలో ఉన్న అందరూ కలిసి సంవత్సరంలో సంపాదించే ఆదాయం, అది దాన్ని మనం GSDP అంటాం. అంటే అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆదాయం పెరుగుతుంటుంది. అట్లనే అందరి ఆదాయం పెరిగితే ఆటోమేటిక్గా మనకి తెలంగాణ రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. అందరు కలిసి సంపాదించే ఆదాయం కాబట్టి అది పెరుగుతుంది. కానీ ఇప్పుడు మనం చూస్తే కేసీఆర్ గారి హయాంలో GSDP
ఎప్పుడు కూడా 10% కంటే తక్కువ ఏ సంవత్సరం కూడా గ్రోత్ తక్కువ లేకుండా అంతకంటే ఏ సంవత్సరం కూడా 10% కంటే పైనే. భారతదేశం సగటు కంటే ఎక్కువ ఉండేది. సగటు చాలా తక్కువ, చాలా ఎక్కువ ఉండేదండి. 18% ఉండే ఒక సంవత్సరం 2022 అనుకుంటా, 22లో ఏమో 18% ఉండే. అంటే అట్లా చూస్తే మినిమమే 10%. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు చూస్తే ఎంత ఉందంటే, ఒక సంవత్సరం ఏమో 8.6% ఉంది ఈ వచ్చే సంవత్సరం. గత సంవత్సరం చూస్తే 9.3%. అంటే దీంట్లో వాళ్ళు గొప్పలు చెప్పుకో, భారతదేశ సగటు కంటే మాది ఎక్కువ ఉందని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అంతకుముందు ఎంత ఉన్నది చెప్తలేరు. అదే 2015లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా 10% కంటే తక్కువ లేనిది ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో 9.3, 8.6 ఇంకా రాను రాను తగ్గుతుంది. అంటే మళ్ళీ ఆనాటి రోజులకు తీసుకుపోతాం అంటాం కదా, అట్లా ఆనాటి రోజులకు పోయి అన్నిట్లలో అటు ఎరువుల విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, ఇట్లా ఒక రంగం అని కాదు, అన్ని రంగాల్లో ఆనాటి చూపిస్తున్నారు. అదే రైజింగ్ కాదు, ఇది రివర్సింగ్. తెలంగాణ రైజింగ్ అని వాళ్ళు అంటున్నారు కానీ వాస్తవంగా జరుగుతున్నది యాక్చువల్గా రివర్సింగ్ అవుతున్న దాన్ని మభ్యపెట్టాలి, కప్పిపుచ్చాలి, జనానికి తెలియకుండా చేయాలంటే రైజింగ్ అవుతుందని చెప్పేసి ప్రచారం ఎక్కువ చేస్తే చేయడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ కోట్లు ఏదో ఖర్చు పెట్టేది ఆదాయం పెంచడానికో లేకపోతే ఉద్యోగ కల్పనకో ఆ డబ్బులు ఖర్చు పెడతానో 4 ఉద్యోగాలు. రివర్సింగ్ అనేది దాచిపెట్టాలంటే ఇట్లాంటి డ్రామాలు చేయవలసిందే కదా. అంటే నిజంగా కూడా దానికి ఒక ఆత్మతో పనిచేయాలి. అంటే వాస్తవంగా తెలంగాణ మీద ప్రేమతోని, తెలంగాణ ఆత్మతోని, దూరదృష్టితోని ఉపాధి ఉద్యోగ కల్పన ఎట్లా చేయాలని కేసీఆర్ గారు చూపించారు. ఉట్టిగా మాటలతోనే రాదు, లేకపోతే దాని వెనుక చాలా కృషి ఉంటుంది. అంటే కేటీఆర్ గారు చేసిన కృషి కానీ, దాన్ని నడిపించిన కేసీఆర్ గారు కానీ, నిజంగా మనం చూస్తే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఐటీ జాబ్సే కాకుండా ప్రైవేట్ జాబ్స్ చూస్తే మీరు ఇప్పుడు కూడా టీఎస్ ఐపాస్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. టీఎస్ ఐపాస్ వెబ్సైట్లో మనం ప్రతి సంవత్సరం ఇట్లా రిపోర్ట్ ప్రతిరోజు ఉండేది. ప్రతిరోజు ఏ సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలుగా కల్పన జరిగింది, ఎంత ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అనేది చాలా క్లియర్గా ఈ రిపోర్ట్లో ఉండేది టీఎస్ ఐపాస్ వెబ్సైట్లో. అయితే మనం చూస్తే ఇది గత 10 సంవత్సరాల్లో 2014-15లో 174 ఇండస్ట్రీలు వస్తే అప్పుడు 1805 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిండే. 14 అంటే మనం రాకముందు సంగతి చెప్తున్నాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2015లో 1526 కంపెనీలు వచ్చినాయండి. 28,954 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తే 94,196 ఉద్యోగాల కల్పన జరిగింది. ఇదేది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ ఇవన్నీ కూడా. ఇది ఎందుకు చెప్తున్నాను మీరు వినాలి. 2023లో చూస్తే మనము 3,100 కంపెనీలు వచ్చినాయి. అదేవిధంగా 26,917 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి. అదేవిధంగా 1,00,000 ఉద్యోగాల కల్పన జరిగింది అప్పుడు. అంటే అదే ఇప్పుడు చూస్తే 2024-25లో చూస్తున్నా. అంటే దాని తర్వాత ఏమైందంటే టీఎస్ ఐపాస్లో ఈ రిపోర్ట్ పెట్టడమే మానేశారు. అంటే ఇది పబ్లిక్ అందరు చూస్తున్నారు, ప్రజలు మమ్మల్ని తెలిసిపోతుంది కదా, అందుకే ఇప్పుడు లేదు కాబట్టి మీకు 24-25 చెప్తున్నా నేను మీకు. అప్పుడు ఎన్ని వచ్చినాయంటే 1,269 ఇండస్ట్రీలు వచ్చినాయి. ఎంత వచ్చింది అంటే 8,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, 34,000 ఉద్యోగాల కల్పన. అంటే 2024-25లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు కానీ జరిగిన ఉద్యోగాల కల్పన కానీ చూస్తే 2015 కంటే ముందు ఉన్నట్టు. అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలంగాణ రాకముందు ఎట్లయితే ఉండేనో మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఏ సంవత్సరం కూడా కేసీఆర్ గారి పాలనలో ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్లు రాలే, ఇంత తక్కువ ఉద్యోగాల కల్పన జరగలేదు. అంటే ఈ రిపోర్ట్ చూస్తే మీరు 10 సంవత్సరాల్లో 2,85,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చింది. నేను చెప్పేది ఐటీ రంగం గురించి కాదు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీలో వచ్చిందని చెప్తున్నా. అంటే సంవత్సరానికి 28,500 కోట్లు మినిమం తక్కువలో తక్కువ వచ్చిన ఇన్వెస్ట్మెంట్. అదేవిధంగా 15,45,000 ఉద్యోగాల కల్పన జరిగింది ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి హయాం 2014-2023 వరకు. అంటే సంవత్సరానికి 1,54,000 ఉద్యోగాలు అక్కడ జరిగింది. అంటే మొత్తం మీరు చూస్తే ఇది ఒక 15 లక్షలు, ఐటీ రంగంలో 6,22,000 అంటే 22 లక్షలు. ఇది కాకుండా మళ్ళీ హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కానీ ఇలాంటి వాటిలో అన్నీ కలిపి చూస్తే దాదాపు 30 లక్షల ఉద్యోగాల కల్పన 10 సంవత్సరాల్లో జరిగిందండి. ఇప్పుడు మాత్రం ఎట్లుంది అంటే ఏ హోటల్ వాళ్ళనైనా అడగండి మీరు, ఏ కన్స్ట్రక్షన్ అప్పుడు క్రియేట్ చేయబడిన ఉద్యోగాలు ఇప్పుడు పీకేస్తున్నారు, ఏ బిల్డర్నైనా అడగండి, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా అడగండి, ఏ హోటల్ అయినా అడగండి,
ఉన్న వాళ్ళ ఉద్యోగాలందరూ తీసేస్తున్నారు. ఎందుకు అంటే బిజినెస్ లేదు, రైట్ సతీష్ వ్యాపారం రెడ్డి గారు, జరుగుతలేదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణలో నిరుద్యోగులు ఏ రకంగా నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తేందుకు రోడ్లెక్కినరో అదే నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఆ నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే ఏమవుతుంది? నెలకోసారి ఉద్యోగ జాతర, ఉద్యోగ దాచర, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. వాటికి దిక్కు లేదు. వాటిని ప్రశ్నించడం కోసం నిరుద్యోగులు రోడ్డెక్కితే ఈ ప్రభుత్వం తట్టుకోగలుగుతుందా? బరాబర్ అడుగుదాం. ఒక సతీష్ రెడ్డి గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను ఎన్నికల్లో గెలుస్తుంది కోసం వాడుకుంది. బహుశా వాళ్ళు వాడుకున్నంతగా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా నిరుద్యోగులను పెంచి పోషించిందే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల నుంచి. మళ్ళీ అధికారంలోకి రావడానికి కూడా వాళ్ళనే వాడుకొని అధికారంలోకి వచ్చి మళ్ళీ మోసం చేస్తుంది. నిరుద్యోగులు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మన టీఎస్పీఎస్సీ దగ్గర అనుకుంటా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే 33-34 లక్షల మంది ఉన్నారు. ఆ నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకోగలుగుతుంది. ఖచ్చితంగా అండి. అంటే అప్పుడు చూస్తే అశోక్ నగర్లో రాహుల్ గాంధీ గారు వచ్చి ఆయనే స్వయంగా అక్కడే చెప్పి మళ్ళీ సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ పెట్టి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఏదో ప్రైవేట్ రంగంలో 75% రిజర్వేషన్ అని చెప్పారు. రకరకాల హామీలు ఇచ్చి మొత్తం మేము రాగానే అసలు నిరుద్యోగ నిర్మూలన చేస్తాం మొత్తం అన్నట్టుగా మాట్లాడారు. కానీ వచ్చిన తర్వాత చూస్తే ఏమైందంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం రాలేదని అశోక్ నగర్లో ధర్నాలు చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ధర్నాలు ఎడ చేయనిస్తున్నారు, ధర్నాలు కూడా చేయనిస్తలేరు కదా, అరెస్టులు చేసి తీసుకుపోతున్నారు కదా. అంటే వాళ్ళకి మీడియాతోని వాళ్ళు కొంత చెప్పుకునే ప్రయత్నం చేసినా కూడా జరగట్లేదు. అంటే జనరల్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ వస్తే దాని అనుబంధ రంగంతోని ఒక 100 ఉద్యోగాలు జరిగితే ఒక ఇండస్ట్రీతోని దాని అనుబంధంగా ఉండే రంగాలతోని ఇంకొక 100 ఉద్యోగాలు సృష్టించబడతాయి. అట్లా కేటీఆర్ గారి కానీ కేసీఆర్ గారి అప్రోచ్కును రేవంత్ రెడ్డి అప్రోచ్కి తేడా ఏంటంటే, కేటీఆర్ గారి అప్రోచ్ ఎట్లుండేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పొచ్చు అంటే, దీన్ని 1,00,000 ఓట్లున్న ఒక వ్యక్తి ఉండి అదేవిధంగా 1,000 కోట్ల పెట్టుబడి, 1,000 ఉద్యోగాలు కల్పన ఇవ్వగలిగే ఒక ఇన్వెస్టర్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ ఇన్వెస్టర్కి ఇచ్చి మాట్లాడిన తర్వాతనే మా పొలిటీషియన్ని పిలిచేవారు. ఆ అప్రోచ్తోనే వారు పాలన చేశారు. కాబట్టే ఇంత ఉద్యోగ కల్పన జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దాంట్లో ఎట్లుందంటే మొత్తం రియల్ ఎస్టేట్. నీకు 1000 ఎకరాలు ఉందా, నువ్వు 1,000 కోట్ల ఆస్తిపడి అయితే ఫస్ట్ నువ్వు రా ఇండస్ట్రీ. తర్వాత ఇప్పుడు చూస్తే ఉద్యోగాల కోసం, వాళ్ళ ఇంట్లో డబ్బుల కోసం నేను చెప్పేది. వాళ్ళ ఇంట్లో కమిషన్ ఎట్లా రావాలి? నీకు 1000 కోట్లు ఈరోజు నీకు బిల్లు రిలీజ్ చేస్తే 20% కమిషన్ వస్తుందా, నువ్వు రా ముందు కమిషన్ అయ్యి బిల్లు తీసుకో అంటే ఈ అప్రోచ్తో వీళ్ళు పాలన చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగత ఇంత పెరిగింది. నిజంగా ఈరోజు ఇంతకుముందు చాలా సందర్భాల్లో కూడా మనం అన్నాం, కాంగ్రెస్ పట్టిన వైరస్ ఇప్పుడు కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ వైరస్. ఎందుకు అంటున్నా అంటే ఉట్టిగా అనట్లేదు. ఇప్పుడు 8.9% దేశంలో అత్యధికంగా నిరుద్యోగత ఉన్న రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ ఉన్నది. కానీ కేసీఆర్ గారి పాలనలో 0.7% ఉన్న నిరుద్యోగత ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చూస్తే, కరోనా టైంలో కూడా చూస్తే మనకి 5.8 లేకపోతే 6% ఉండేది. అంటే కరోనా టైంలో 6% ఉంటే నిరుద్యోగత ఇప్పుడు 8.9. అంటే కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్. ఇది నేను చెప్పదలుచుకున్నా. 6% ఉన్నదాన్ని కరోనా టైంలో ఇప్పుడు 8.9% తీసుకుపోయారు. కాబట్టి కాంగ్రెస్ వైరస్ అనేది చాలా డేంజర్ కరోనా కంటే. ఇది ఒక్క రంగంలోనే కాదు, జిఎస్డిపిలో కానీ, లేకపోతే అప్పుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ట్యాక్స్ రెవెన్యూ కూడా వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ 1,75,000 కోట్లు ఉంటే వచ్చింది 1,39,000 కోట్లు. అంటే 36,000 కోట్ల లోటు అన్నట్టు. అక్కడ కూడా రెవెన్యూ రిసిప్ట్లో ఆదాయం పడిపోయింది. కాబట్టి ఉద్యోగాలు లేవు. ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇవన్నీ కూడా వీళ్ళు ఎంత మొత్తుకున్న మైకుల ముందు లెక్కలు మాత్రం, అంకెలు మాత్రం తప్పు చెప్పవు కదా. అంకెలు అయితే ఉంటాయి కదా, ఆ అంకెలతో అంతే కదా. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయాలు కాదు, మొదట మీరు ఉద్యోగాల కల్పన, యువత గురించి ఆలోచించండి. తెలంగాణ యువతని మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి తెలంగాణని బాగు చేయండి అని చెప్తున్నాం. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు చాలా నష్టపోయింది తెలంగాణ. కావద్దని కోరుకుంటున్నాం. 2.5 సంవత్సరాలు భరించవలసిందే. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్య అంశంతో మళ్ళీ కలుసుకుందాం. తరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.